మైరా యాప్ ద్వారా పొదుపులో మన డబ్బులు లెక్కలు ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చని మెఫ్మా సిఓ నర్మదా అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కాజానగర్లో ఆర్పి శబ్నం ఆధ్వర్యంలో 4వ సమైక్య పొదుపు సంఘాల మహిళలకు మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంపై పొదుపు మహిళలకు అవగాహన కల్పించామన్నారు. ప్రతి ఒక్కరికి ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేయించి యాప్ గురించి అవగాహన కల్పించామన్నారు. పొదుపులో కట్టే డబ్బుల లెక్కలు అన్ని వివరాలు అందులో చూసుకోవచ్చు అన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఎల్ ఎఫ్ఆర్పి కిరణ్మయి, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు గౌసియా, కార్యదర్శి సల్మా, కోశాధికారి షకీలా, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని బుచ్చి 4 సమైక్యలో ఉన్న మన డబ్బులు మన లెక్కలకు సంబంధించి సమైక్యలో ఉన్న అన్ని గ్రూపులకి ఇక్కడికి సమావేశం జరిపి ఈరోజు ఈ యాప్ని అందరి మొబైల్లోకి యాప్ని ఇన్స్టాల్ చేసి వాళ్ళ ప్రతి సభ్యురాల దగ్గర నుంచి మెంబర్ నుంచి ఓటీపీ ద్వారా వాళ్ళకి ఆ లెక్కలన్నీ వినిపించడం జరుగుతుంది. ఇది ఎన్నో రోజుల నుంచి ఈ కార్యక్రమం మన బుచ్చిరెడ్డిపాలెంలో జరుగుతున్నాయి. మెప్మా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చిన సభ్యులందరూ కూడా దాదాపు ఇక్కడ 200 మంది సభ్యులకి యాప్ని ఇన్స్టాల్ చేసి వాళ్ళ ప్రతి సభ్యురాల దగ్గర నుంచి వాళ్ళ యొక్క లెక్కలు ఎంత ఉన్నాయి అంటే పొదుపు డబ్బులు కావచ్చు, అప్పు కావచ్చు, బ్యాంకులో తీసుకున్న లోన్ కావచ్చు, ఇంటర్నల్ లెండింగ్లు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో మైరా యాప్ ద్వారా చక్కగా వినిపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు మెప్మా ఎండి గారి ఆదేశాల మేరకు మరియు మా గౌరవ పిడి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడికి వచ్చిన ఎస్ఎల్ఎఫ్ ఆర్పి శబ్నము, టిఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ పదాధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క డబ్బులు లెక్కల్ని అందరికీ ఉన్న 120 గ్రూపుల్లో కానీ ఇక్కడ అందరినీ సమావేశం జరుపుకొని 2 బ్యాచ్లుగా ఇక్కడ పెట్టుకొని వాటిలందరికీ మేము ఈ లెక్కలు అనేది చూపించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ డబ్బుల లెక్కలను ఆర్థిక లావాదేవీలు చూసుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేదాని కోసంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలియపరచుకుంటున్నాం.